శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ప్రపంచం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అంతరిక్షంలోకి దూసుకువెళుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ కొందరి మనసుల్లోని అనాగరికత కుళ్ళు మాత్రం ఇంకా పోలేదు. ఆడపిల్ల పుట్టిందనే ఒకే ఒక కారణంతో కట్టుకున్న భార్యను, కన్న కూతురిని రోడ్డుపైన వదిలేశాడు ఒక కిరాతక భర్త. అంతటితో ఆగకుండా భార్యకు తెలియకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని 2 పిల్లల్ని కని ఎంజాయ్ చేస్తున్నాడు. చివరికి భార్యే డిటెక్టివ్లా మారి ఆ నయా మోసగాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో నిలబెట్టింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ దారుణ ఉదాంతం మరోసారి సమాజాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తోంది. వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో రవితో వివాహం జరిగింది. పెళ్ళైన కొత్తలోనే ఉమ్మడి కుటుంబం పేరుతో ఇంటి పనులు, వ్యవసాయ పనుల భారం మోపడమే కాకుండా అత్యంటి వేధింపులు మొదలయ్యాయి ఆమెకి. అయితే అర్చన ఆడపిల్లకు జన్మనిచ్చాక రవి అతని కుటుంబ సభ్యుల వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఆమెకు తీవ్ర నిర్లక్ష్యం చేయడమే కాకుండా తన భార్య పైన విడాకుల కోసం రవి వనపర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 28న ఈ కేసులో ఫైనల్ హియరింగ్ ఉండగా కోర్టుకు హాజరు కాకుండా రవి తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడే రవి అసలు రంగు బయటపడింది. తనకు ఉన్న 10 ఎకరాల భూమిలో వాటా దక్కకుండా ఉండాలని ముందస్తు ప్రణాళికతో అందులో 8 ఎకరాలను తన అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని అర్చన ఆరోపిస్తోంది. అటు తర్వాత హైదరాబాద్ మకాం మార్చిన రవి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఇప్పటికే వారికి 2 మగపిల్లలు కూడా పుట్టారని తెలియడంతో బాధితురాలు షాక్కు గురైంది. స్థానికుల సహాయంతో రవి నివాసాన్ని గుర్తించిన అర్చన అతన్ని పట్టుకొని సరూర్ నగర్ పోలీసులకు అప్పగించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. కన్న కూతురు పుట్టిందనే కారణంతో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి అడ్డదారిలో మరో కాపురం పెట్టిన రవిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనకు, తన కుమార్తెకు భరణం ఇప్పించాలని, చట్టపరంగా ఆదుకోవాలని అర్చన కన్నీరు మున్నీరవుతుంది. అయితే ఈ ఆరోపణలపైన రవి లేదా సంబంధిత వ్యక్తుల స్పందన తెలియాల్సి ఉంది. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలని సరూర్ పోలీసులను కోరుతున్నారు. సార్ మాకు 2012లో పెళ్ళయింది. ఇతని పేరు రవి. హైదరాబాద్లో ఉంటారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అవి అన్ని అబద్ధాలు చెప్పి నన్ను ఊర్లో పెట్టేసిండు. తర్వాత నాకు ఆడపిల్ల పుట్టినందువలన విడాకుల కోసం వనపర్తిలో కేసు పెట్టిండు. పెట్టిన తర్వాత అక్కడ విడాకుల కోసం కేసు అనేది కొట్టివేయడం జరిగింది. ఇక్కడ దొంగ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 2 కొడుకులు పుట్టిండ్రు ఆమెకి. మేము ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నా కూడా మాకు ఆచూకీ దొరకలేదు. దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఈ రోజు మేము పట్టుకున్నాము. మాకు మీరే న్యాయం చేయాలి. ఎటువంటి కారణాలు లేకుండానే కంటికి కనిపిస్తుందని చెప్పేసి బట్టనైతే ఉన్న కారణం చేతనే విడాకుల కోసం అప్లై చేసుకున్నాడు. నా దగ్గర ఉన్న బంగారు అన్ని తీసుకొని నన్ను చిత్ర హింసలు పెట్టిండు. నాతో పొలం పనులు అన్ని చేపించు, వాళ్ళ అక్కలు బాబోలు నన్ను చిత్ర హింసలు, నరక హింసలు పెట్టిండు. అన్ని చాలా బాధలు పెట్టి వాళ్ళ లాయర్ బావ కొత్త రాములు నన్ను ఇతనితో చాలా బాగా కొట్టించిండు. ఎంత అంటే ఇంటికి పారిపోతావా లేకుంటే విడాకులు ఇస్తావా లేదా అని చెప్పేసి నన్ను చాలా హింస పెట్టిండు ఆయన. నాకు మీరే న్యాయం చేయాలి. ఈ పాప ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కూడా ఈమెను అసలు ఈమె బాగోగులు ఇంతవరకు చూసుకోలేదు. ఈమె భవిష్యత్తు గురించి ఏంటి మరి ఇప్పుడు ఏమన్నా అంటే మేము మా లాజిక్ మాకు తెలుసులే అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తాం. పాప